ఉగాది రాశి ఫలాల పరమార్థం ఏమిటి? ఉగాది రాశి ఫలాలకి మేదిని జ్యోతిష్యంలోని సూత్రాలే ఆధారమా? మేదిని జ్యోతిష్యంలో ఇప్పుడు చెప్తున్నటువంటి రాశి ఫలాల గురించి చెప్పబడిందా? మేదిని జ్యోతిష్యం అంటే ఏంటి? మేదిని జ్యోతిష్యం నుంచి తీసుకుని మన ఇష్టానుసారంగా జ్యోతిష్యులు ఉగాది రాశి ఫలాలని చెప్తున్నారా? ఈ విధంగా ఉగాది రాశి ఫలాలు అసలు ఎంతవరకు మనం తీసుకోవాలి, వాటిని మన ప్రయోజనాల కోసం, మన స్వార్థ ప్రయోజనాల కోసం ఎలా దుర్వినియోగం చేస్తున్నారు, ఇలాంటి విషయాలు కొన్ని తెలియచేస్తాను. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషనగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఉగాది రాశి ఫలాల యొక్క ప్రాముఖ్యత ఏంటి, ప్రయోజనాలు ఏంటి, ఎలా మనం ఆ రాశి ఫలాల్ని చూడాలి అనే విషయాల్లో నేను తెలియజేస్తాను. ఇప్పుడు మనందరము కూడా శ్రీ పరాభవనామ సంవత్సరంలో అడుగుపెట్టాము. ఇది నూతన సంవత్సరము మన హిందూ వేదిక్ సిస్టమ్ ప్రకారం. దీనికి ఉగాది అని పేరు. ఇది చాలా ప్రమాణమైనటువంటి ఒక పద్ధతి. ఉగాది అనేది దాని అనుసారంగా మనం ఈ సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది చెప్తూ ఉంటాం. అంతవరకు చాలా మంచిదే. అయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో, ఉగాది రాశి ఫలాలు, వాటికి ప్రమాణం ఏంటి? ఉగాది వచ్చిందంటేనే పొద్దున్న అందరూ లేచి టీవీ సెట్లకు ఎదురుగా అతుక్కుపోయి కూర్చుని వాళ్ళ రాశికి ఏం చెప్తారు అని అందరూ అన్ని ఛానల్స్లో అందరు చెప్పేవి వింటూ ఉంటారు. మంచిదే. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆదాయ వ్యయాలు ఎంత, రాజపూజ్యం అవమానం ఎంత ఉంటుంది ప్రతి రాశికి, అక్కడతో చెప్పి ఊరుకోకుండా ఇక ప్రతి రాశి వారికి, ఈ రాశి వారికి గురువు ఇక్కడ ఉన్నాడు, శని ఇక్కడ ఉన్నాడు, రాహు ఇక్కడ ఉన్నాడు, కేతు ఇక్కడ ఉన్నాడు, కాబట్టి ఇలా ఇలా ఉంటుంది అని చెప్తున్నారు. అయితే ఈ ఉగాది రాశి ఫలాలకి ప్రమాణం ఏంటి? ఎక్కడి నుంచి ఈ డేటాను వాళ్ళు తీసుకున్నారు అంటే, రాజపూజ్యము అవమానము, ఆదాయము వ్యయము, ఇవి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనే దానికి మేదిని జ్యోతిష్యం ఆధారము. దీన్నే ఇంగ్లీష్లో మండేన్ ఆస్ట్రాలజీ అంటారు. అంటే మేదిని అంటే భూమి. మేదిని అనే పదానికి అర్థం భూమి. అంటే ఈ భూమి మీద ఉండేటువంటి దేశాలు కావచ్చు, రాష్ట్రాలు, వాటికి ఎటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేది మేదిని జ్యోతిష్యం. అందులో ఒక్కొక్క రాశికి కూడా ఆదాయం వ్యయం ఎలా కనుక్కోవాలి, రాజపూజ్యం అవమానం ఎలా కనుక్కోవాలి అనేది చెప్పబడింది. అంటే మనం ఒక ప్రదేశంలో ఉంటున్నాము, ఆ ప్రదేశంలో సూర్యోదయం సమయానికి చైత్ర శుద్ధ పాడ్యమి వచ్చినట్టయితే నూతన సంవత్సరంగా తీసుకుని ఆ రోజు ఏ వారమైందో ఆ వారాధిపతిని రాజుగా, అలాగే నవనాయకుల్ని మనం నిర్ధారణ చేస్తాం. మిగతా నవనాయకుల్ని రవి యొక్క రాశి ప్రవేశం ఆధారంగా కనుక్కుని ఆ రాష్ట్రానికి, ఆ దేశానికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పడానికి ఎన్నో సూత్రాలు చెప్పారు. అది చాలా మంచి పద్ధతి. అయితే ఈ రాశి ఫలాలు ఏవైతే, ఈ రాజపూజ్యము అవమానము, ఆదాయము వ్యయము, అవి ఈ రాశులకి అని చెప్పబడింది. అది వ్యక్తిగతంగా రాశులకి చెప్పబడిందా లేదా అనేది ఎక్కడొక్కడ ఎవరో నిర్ధారించరు. సరే, అలా కూడా చెప్పారు అనుకుందాం. కేవలం రాజపూజ్యం అవమానము ఆదాయం వ్యయం మాత్రమే క్యాలిక్యులేషన్ పద్ధతి చెప్పారు. అది చెప్తే సరిపోతుంది. మిగతావన్నీ చెప్పినవి రాష్ట్రంలో పరిస్థితులు, దేశంలో పరిస్థితులు, ప్రపంచ పరిస్థితులు ఎలా ఉంటాయి, పంటలు ఎలా పండుతాయి, ఏ పంటలు లాభసాటిగా ఉంటాయి, వర్షపాతం ఎలా ఉంటుంది, ఏమైనా భూకంపాలు వస్తాయా, ప్రమాదాలు జరుగుతాయా, యుద్ధ వాతావరణమా, ఇవన్నీ కూడా చెప్పబడింది మేదిని జ్యోతిష్యంలో, మండేన్ ఆస్ట్రాలజీలో. అయితే ఇప్పుడున్న ట్రెండ్ చూస్తుంటే ఈ జ్యోతిష్యులందరూ కూడా కన్వీనియంట్గా ఆ రాజపూజ్య అవమానము ఇవి తీసుకుని వాటికి ప్రతి రాశికి ఇప్పుడున్న గ్రహాచారాన్ని అనుసరించి ఈ సంవత్సరం అంతా ఫలితం ఎలా ఉంటుంది అని వాళ్ళ పైత్యాన్ని కూడా జోడించి చెప్తూ ఉన్నారు. దానికి ఉగాది రోజే చెప్పాలని ఏమన్నా రూల్ ఉందా?
ఉగాది రోజు చెప్పవలసింది వ్యక్తిగతంగా చెప్పాలనుకుంటే ఆ రాశి వారికి రాజపూజ్యం అవమానం ఎంత, ఆదాయం వ్యయమెంత, ఇంతే. ఇదే మండే ఆస్ట్రాలజీలో చెప్పారు మేదిని జ్యోతిష్యంలో. మిగతాదంతా కూడా మన కవిత్వమే. ఉదాహరణకి మేషరాశి గురువు 3వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇలా ఉంటుంది. అది ఉగాది రోజు చెప్పచ్చు, ఆ తర్వాత నెల చెప్పచ్చు, 3 నెలల తర్వాత అయినా చెప్పచ్చు. ఇవన్నీ కూడా మన యొక్క స్వార్థపూరితమైనటువంటి చేష్టలు ఇవి. మంచి అట్రాక్టివ్ ప్యాకేజ్గా చేసి దానికి సంస్కృతాన్ని కొంత తెలుగుని జోడించి ప్రేక్షకుల్ని అట్రాక్ట్ చేసి చెప్పడం. ఎంతమందికి ఈ రాశి ఫలాలు నిజమవుతుంది ఒకసారి ఆలోచించుకోండి. ఎంతోమంది ఈ ఉగాది రాశి ఫలాన్ని నమ్మడం మానేశారు. అంత చులకన భావం తీసుకొచ్చారు ఈ సోకాల్ జ్యోతిష పండితులు. ఎందుకు చెప్పాలి? వాళ్ళకి తెలిసి ఉంటుందనే నా భావన. అయినా కానీ మేము టీవీలో కనపడాలి, అందరూ చూడాలి, నేనంటూ ఉన్నాను 10 మందికి రోజు తెలియాలి, లేకపోతే నేను మర్చిపోతాను నన్ను అనేమో మరి. ఎందుకంటే జ్యోతిషం అనేది చాలా సూక్ష్మమైనటువంటి సబ్జెక్టు. ఒక వ్యక్తి జాతకం చెప్పాలంటే అతని లగ్నం ఏంటి, అతను పుట్టినప్పుడు ప్లానటరీ పొజిషన్ ఎలా ఉంది, ఇవన్నీ చూసి చెప్పాలి. అది వాళ్ళకి తెలుసు. అందుకే వ్యక్తిగత జాతకాలు అంటారు. అలాంటప్పుడు వ్యక్తిగత జాతకాలే చెప్పండి. మోసపోడ్చినట్టుగా 12 రాసుల వ్యక్తులంటూ ఉండరు సమాజంలో, ప్రపంచంలో. తెలిసి చేయడం ఇది అంటే దాన్ని ఏమనాలి, అది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇక ఈ ఉగాది ఏదైతే ఉందో అది మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది ఒకసారి ఆలోచించుకుంటే, ఇప్పుడు మనం భారతదేశంలో ఉన్నాము. సూర్యోదయం సమయానికి ఈసారి అంటే కొంచెం అమావాస్య వచ్చింది, మర్నాడు సూర్యోదయానికి పాడ్యం అయిపోతుంది కాబట్టి గురువారం చేసుకుంటున్నాం. కాదు అనుకుంటే ఉదాహరణకి ఈరోజు సూర్యోదయం తర్వాత పాడ్యం ఉంటే ఈ రోజుని ఉగాది చేసుకుంటాం. అయితే వేరే దేశాల్లో ఇంకొక రోజు ఉగాది వస్తుంది. ఉదాహరణకి న్యూజిలాండ్ వారికి మార్చి 20వ తారీఖు ఉగాది చేసుకోవాలి వాళ్ళు. ఎందుకు అంటే ఇప్పుడు రాత్రి 8 గంటలైంది అనుకుందాము ఇండియాలో, అక్కడ తెల్లారుజాము 4:30, 5 అవుతుంది. అంటే ఇంకొక 2 గంటలు పోతే అక్కడ తెల్లబడుతుంది, అప్పటికి ఇంకా పాడ్యం నడుస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆ రోజు చేసుకోవాలి. చాలా చిన్న చిన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఎవరికి వాళ్ళే కొంత దీన్ని అర్థం చేసుకోగలరు. తిథి అంటే ఏమిటి? తిథి అంటే సూర్యుడికి చంద్రుడికి ఉన్నటువంటి యాంగిల్, అది 12 డిగ్రీలు ఉంటే అదొక తిథి అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ సూర్యుని ఒక కేంద్ర బిందువుగా, చంద్రుని ఒక కేంద్ర బిందువుగా, భూమిని ఒక కేంద్ర బిందువుగా తీసుకుని ఆ యాంగిల్ గీసుకుంటాము. అది ఆ భూమి మీద ఏ దేశంలో ఏ ప్రదేశంలో పుట్టేవనేది అక్కడ మనకి సంబంధం లేదు. అందుకే తిథి అనేది ఆయా దేశాలకి, ఇప్పుడు మనకి రాత్రి 8 ఒక తిథి వచ్చింది అంటే మిగతా దేశాల్లో ఆ టైంకి వాళ్ళకి మధ్యాహ్నం ఉండొచ్చు, అప్పుడు ఆ తిథి చెప్పుకోవాలి వాళ్ళు. కాబట్టి మండే ఆస్ట్రాలజీలో కూడా ఈ తిథి ఆధారంగా ఉగాది జరుపుకుంటారు. కాబట్టి నవనాయకుల ఫలితాలన్నీ మారిపోతాయి. న్యూజిలాండ్ వారికి శుక్రవారం ఉగాది వస్తుంది కాబట్టి శుక్రుడు రాజు అవుతాడు. అలా మిగతా నవనాయకులు కూడా మారే ఛాన్స్ చాలా ఉంది. ఎందుకంటే రవి ప్రవేశం చేసేటప్పుడు మనకు ఒక రోజు అయ్యుండొచ్చు, వారికి ఇంకొక వారం అయ్యుండొచ్చు. ఈ విధంగా ఉగాది అనేది ఒక్కొక్క దేశానికి చెప్పబడింది. ఒక ప్రదేశానికి చెప్పారు మండే ఆస్ట్రాలజీ అనేది, మేదిని జ్యోతిష్యం అనేది. అయితే గణనము, ఈ అనాలిసిస్ అంతా కూడా మన దేశం ఆధారంగానే మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మనది ఐఎస్టీ, ఇండియా మొత్తము కూడా ఒకే టైంని మనం ఫాలో అవుతున్నాము. చిన్నపాటి వ్యత్యాసాలు ఉన్నప్పటికీ అది మనం పరిగణలోకి తీసుకోకుండా కన్యాకుమారి నుంచి కాశీ వరకు ఒకే టైంని ఫాలో అవుతున్నాం, ఈస్ట్ కానీ వెస్ట్ కానీ. సరే, అది అందరూ అంగీకరించవలసిందే. ఈ విధమైనటువంటి తేడాలు ఎన్నో వస్తాయి దేశం మారేటప్పుడు. అందరికీ ఒకలాంటి ఫలితం చెప్పడానికి కుదరదు. నవనాయకుల ఫలితాలు కావచ్చు, ఇవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. ఇక మేదిని జ్యోతిష్యం అంటే ఏంటి? ఇందాకే చెప్పినట్టుగా ఒక దేశంలో పరిస్థితులు ఎలా ఉంటాయి అని చెప్పేది మేదిని జ్యోతిషము. దానికి ఈ ఉగాది సూత్రాలు ఒక ప్రమాణము, వాటి గురించి కూడా చెప్పబడ్డాయి. అలాగే కూర్మ చక్రాన్ని యూజ్ చేసి చెప్పాలి. తదకా సిస్టమ్ కూడా ఉంది, దాన్ని యూజ్ చేసి కూడా మనం
ఒక దేశం యొక్క ఆ సంవత్సర ఫలాలు, వర్షఫలం అంటాం, ఎలా ఉంటుంది అని చెప్పే ప్రక్రియ కూడా ఉంది. నార్త్ ఇండియాలో అది బాగా చూస్తారు, తజకా సిస్టము. మన సౌత్ ఇండియాలో అంత పాపులర్ కాదు, మన తెలుగు వాళ్ళకు కూడా అది పెద్ద పరిచయం ఉన్నటువంటి సబ్జెక్ట్ కాదు. మనకు తెలుసున్న జ్యోతిష్యులు ఈ టీవీ ఛానల్స్లో వచ్చేటువంటి జ్యోతిష్యులు మాత్రమే. వాళ్ళు సర్వజ్ఞులు, దైవజ్ఞులు, బ్రహ్మశ్రీలు, అన్నీ తెలుసున్న వాళ్ళు ఏదైనా చెప్పేయగలరు, చెప్పాలనుకుంటేనే చెప్తారు. అందరికీ అన్ని జ్ఞానాలు ఇవ్వకూడదు కదా, అందుకని చాలా ఈజీగా అర్థమయ్యేది మాత్రం అందరికీ చెప్తారు. వారికి తెలుసున్న జ్ఞానం వారి దగ్గరే పెట్టుకుంటారు. ఈ విధంగా జ్యోతిష శాస్త్రాన్ని ఒక కమర్షియల్ సబ్జెక్టుగా వాడుకుని వాళ్ళ ఐడెంటిటీని పెంచుకోవడం కోసము, ఎప్పుడు నలుగురికి కనపడుతూ ఉండాలను ఇంతలాగా దురుపయోగం చేయడం అనేది ఎంతవరకు సబబు? శాస్త్రం తెలిసినటువంటి పండితులు ఆలోచించుకోవాలి. ఇది పాపం కాదా? ఇది మనము ఇతరులకి లోకు అవ్వడానికి మనంతట మనమే ఆయుధాలను ఇవ్వట్లేదా? ఇక టీవీ ఛానల్స్ వాళ్ళకి జ్యోతిష పండితులను చూస్తే చాలా చులకన భావం. పైకి అనరు కానీ వాళ్ళ లోపల అదే ఉంటుంది. గ్రహణం వచ్చింది అంటే జ్యోతిష పండితుల్ని, హేతువదుల్ని కూర్చోబెడతారు. ఎందుకు? ఇద్దరు తగులు ఆడుకుంటూ ఉంటే వాళ్ళు చూసి ఆనందించడం, వాళ్ళ టీఆర్పీ బాగా పెరుగుతుంది. ఎన్నాళ్ళు ఈ వికృత క్రీడలు చేస్తారు? ఇక్కడ ఏ టీవీ ఛానల్ నేను పేరు పెట్టి చెప్పట్లేదు కానీ అందరికీ తెలుసు. ఉగాది రోజు వచ్చిందంటే నలుగురు పండితులను కూర్చోబెట్టి ఎలా ఉంటుంది అని అడగడం చాలా తేలిక భావంతో. ఎవరి వ్యక్తిగత జాతకాలైనా సరే పబ్లిక్లో మనం వారి పర్మిషన్ లేకుండా డిస్కస్ చేయకూడదు అని వాళ్ళే చెప్తారు కదా టీవీ ఛానల్స్ వాళ్ళే. మరి ఉగాది రోజున ఫలానా హీరోకి ఎలా ఉంటుంది, ఫలానా హీరోయిన్కి ఎలా ఉంటుంది, వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, వాళ్ళ దాంపత్యం బాగుంటుందా, ఇవన్నీ ఎందుకు అడగాలి? వాళ్ళ వ్యక్తిగత విషయాలు అందరికీ ఎందుకు చెప్పాలి, ఎందుకు అడగాలి? అంటే వాళ్ళు ఏం చేసినా ప్రమాణమే. సమాజం అలా ఉండాలి, ఏది మంచి ఏది తప్పు అని చెప్పగలిగే అర్హతలన్నీ వాళ్ళకు ఉన్నాయి. జ్యోతిష్యుల్ని ఎలా అయినా విమర్శించేయచ్చు, వాళ్ళకి రేటింగ్ వస్తుంది అనుకుంటే. ఇలా అవ్వడానికి కారణం ఎవరు? జ్యోతిష్యులు. చిన్న వాటికి కకృతిపడి దినఫలాలు, వార ఫలాలు, మాస ఫలాలు చెప్పడం ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఆలోచించుకోవాలి. నిజంగా చంద్రుడి స్థితి నుంచి ఈ రోజు ఎలా ఉంటుంది, ఈ వారం ఎలా ఉంటుంది, ఈ నెల ఎలా ఉంటుందో చెప్పగలమా? వారికి తెలుసు అది. కానీ ఏముందిలే చెప్తే మనకు రోజు టీవీలో ఒక ప్యాకేజ్ మాట్లాడేసుకోవచ్చు, రోజు కనపడతాం, వారానికి ఒకసారి వచ్చి కనపడతాం, ఓహో ఫలానా ఆయన ఉన్నారు అని ఎవరన్నా ఫోన్ చేసి కన్సల్టేషన్ తీసుకోవచ్చు. ఆ విధంగా కూడా మనకు ఆదాయం వస్తుంది, మనం ఉంటూ ఉన్నాము అని అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళే జ్యోతిష్యులు, వీళ్ళే ప్రవచనకర్తలు, వీళ్ళకే జ్ఞానం ఉంది. కొన్ని ఉన్న జ్ఞానం అందరికీ చెప్పచ్చు కదా, చెప్పరు. ఎంత చులకన జ్యోతిష్యులకి ప్రజలంటే అనేది ఆలోచించాలి ఈ కోణంలో ఒకసారి. వాళ్ళకి తెలుసు లగ్నం అనేది ఉంటుంది, వింశోత్తర దశ ఉంటుంది, ఇంకా దారుణము జైమిని సిస్టమ్ ఉంటుందని తెలుసు, అందులో కృషి చేయరు. ఆ జైమిని పదాన్నే ఉచ్చరించరు. ఎందుకంటే జైమిని కొంచెం డెలికేట్గా అనాలిసిస్ చేయాలి, దాని మీద పట్టు రావడానికి కొంచెం టైం పడుతుంది. అంత శ్రమ చేయడం వాళ్ళకి ఇష్టం లేదో, లేకపోతే శ్రమ చేసి కొంత నేర్చుకున్నా ఏంట్లే చెప్పేదాన్ని నిర్లక్ష్యమో తెలియదు. ప్రతి ఉగాది రోజుని ఈ హంగామా ఉండవలసిందే. ఎంత కాదనుకున్నా టీవీ సెట్లు కదురుకుపోయి ప్రతి ఛానల్లో ప్రతి పండితుడు వచ్చేటువంటి రాశిఫలాల్ని వినవలసిందే. ఇలా ప్రజల యొక్క చిన్న వీక్నెస్ని ఈ పండితులు, ఈ టీవీ ఛానల్స్ చాలా బాగా వాడుకుంటున్నారు. సత్యం ఎవరికి అక్కర్లా. వాళ్ళని ఎగతాళి చేయాలన్నా, అపహాస్యం చేయాలన్నా వాళ్ళు ఏమాత్రం జంకరు. టీవీ ఛానల్స్ వాళ్ళకి అన్ని హక్కులు ఉన్నాయి. ఒకవేళ చేసినా తిరగబడేవారు ఎవరున్నారు? ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరుగా. అది ఈ విధమైనటువంటి స్థితి నుంచి జ్యోతిష్యానికి ఒక గౌరవం తీసుకురావడం అనేది చాలా చాలా ముఖ్యము. అందులోనూ ఇప్పుడు సోకాల్డ్ పండితులు, బ్రహ్మశ్రీలు, దైవజ్ఞులు ఎవరైతే ఉన్నారో కనీసం ఒక మారల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకుని, ఇదొక సైంటిఫిక్ సబ్జెక్ట్, టెక్నికల్ సబ్జెక్ట్, ఇందులో మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, ఈ దృష్టికోణంతో ఈ టెంపర్మెంట్తో కొంచెం ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే నిజంగా చాలా మహోపకారం చేసిన వాళ్ళు అయి ఉంటారు. అప్పుడే ఆ బ్రహ్మశ్రీకి, దైవజ్ఞ ఆ బిరుదులకి సార్థకత. కాబట్టి కనీసం ఎన్ని చేయలేకపోయినా చూసేవారైనా సరే ఉగాది రాశి ఫలాలు చూడడం మానేస్తే అది చాలా శుభకరం. ఈ విధంగా ఉగాది రాశి ఫలాలను మనం ఏ దృష్టికోణంతో చూడాలి అనేది కూడా నా వర్షన్ ఏంటి, నా వ్యూ పాయింట్ ఏంటి
అని తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.